హైదరాబాద్ మహానగరాన్ని దేశానికి మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు బల్దియా కమిషనర్ ఆమ్రపాలి. ఇందులో భాగంగానే అర్బన్ ప్లానింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్ మెరుగుపరచడానికి జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఆస్తులు, యుటిలిటీస్ మ్యాప్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు బల్దియా కమిషనర్ అమరపాలి. ఈ సర్వే తర్వాత ప్రతి ఇంటికి యూనిక్ ఐడి నంబర్తో పాటు క్యూఆర్ కోడ్ తరహాలో ఓ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ బోర్డు ఆధారంగా ప్రతి ఇంటికి సేవలు అందించడం మరింత ఈజీ అవుతుందని చెబుతున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణను మెరుగుపరచడంలో జీఐఎస్ సర్వే ఎంతో ఉపయోగపడుతుందన్నారు కమిషనర్ అమరపాలి. ఈ యూనిక్ నంబర్తో కూడిన బోర్డుతో క్యాబ్, ఆన్లైన్లో ఫుడ్, వస్తువులను బుక్ చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ఇంటికే డెలివరీ అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే ఇండ్లు, కాలనీల్లోని సమస్యలను అధికారుల దృష్టికి నేరుగా తీసుకొచ్చేందుకు బోర్డు ఉపయోగపడుతుందన్నారు. ప్రతిరోజు ఇంటింటికి చెత్త ఆటో వస్తుందో లేదో తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ బోర్డుతో ఈజీ అవుతుందన్నారు అమరపాలి. వీఆర్ డూయింగ్ జిఐఎస్ సర్వే. మన ఫుల్ సిటీకి జిఐఎస్ సర్వే స్టార్ట్ చేసాం, విచ్ ఈస్ అ డిజిటల్ అడ్రస్, విచ్ మీన్స్ దట్ మీ ఇంటి మీద ఒక క్యూఆర్ కోడ్, సమ్ కైండ్ ఆఫ్ ఒక యూనిక్ నంబరును ఒక బోర్డు ఉంటుంది మీ ఇంటి మీద. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ బిల్డింగ్ ఒక ఐడెంటిటీ వస్తుంది, మీ ప్రాపర్టీకి ఒక ఐడెంటిటీ వస్తుంది. దానివల్ల నాకేంటి అంటే ఇప్పుడు you can opt for, when the system is in place, you can opt for door delivery. All you need to do is again click and say ikkadiki maaku పంపించండి అంటే మీ లొకేషన్ ఎగ్జాక్ట్ గా మాకు తెలుసు కాబట్టి మేము ఈ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ బి ఏబుల్ టు డూ. సో ఇది గవర్నమెంట్. ప్రైవేట్ లో ద వరల్డ్ విల్ చేంజ్. అంబులెన్సెస్, ఫైర్ సర్వీసెస్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీ అడ్రస్ యాక్యురేట్ గా ఉంటే మీ లైఫ్, సర్వీస్ ప్రొవైడర్స్ లైఫ్, టోటలీ ఆపరేషన్స్ కాస్టింగ్, లాజిస్టిక్స్ కాస్టింగ్, ఎవ్రీథింగ్ విల్ ఇంప్రూవ్. బల్దియాలో ఇప్పటికే 5 సర్కిళ్లలోని హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్, హయత్ నగర్లలో జీఐఎస్ సర్వేను ప్రారంభించామన్నారు అమరపాలి. శాటిలైట్, గ్రౌండ్ ఫిజికల్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 130 చదరపు కిలోమీటర్ల డ్రోన్ సర్వే పూర్తయిందని, త్వరలో 140,020 ప్లాట్లను డిజిటలైజ్ చేస్తామని చెప్పారు. ప్రతి ఆస్తికి డిజిటల్ అడ్రస్ గుర్తింపు సంఖ్య ఇస్తామన్నారు కమిషనర్. సిటీ మీద రోజు ఫ్లై చేస్తాము టిల్ ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ కవర్డ్. ఇప్పటికి అలాగా 130 స్క్వేర్ కిలోమీటర్స్ రఫ్ గా కవర్ అయింది. మనం ఉన్న 650 స్క్వేర్ కిలోమీటర్స్ లో 130 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ అయింది. ఈ డ్రోన్ ఫ్లై అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ టేక్స్ పిక్చర్స్ ఆఫ్ ఆల్ ద బిల్డింగ్స్, ఆల్ ది ల్యాండ్, రోడ్స్ అన్ని ఫోటోగ్రాఫ్ అయ్యి మ్యాప్ అవుతాయి. దీంతో మనకి హై క్వాలిటీ ఫొటోస్ వి గెట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. దీని ముందు మేము ఆల్రెడీ ఫుల్ సిటీది శాటిలైట్ వి హై రెజల్యూషన్ మ్యాప్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం. సో ఈ శాటిలైట్ మ్యాప్స్, ఈ మ్యాప్స్ ఓవర్లే చేసినప్పుడు మనకి రఫ్ గా లొకేషన్ గా తో పాటు ఎగ్జాక్ట్ లొకేషన్, ఏ బిల్డింగ్ ఎక్కడుంది, ఏ రోడ్ ఎక్కడుంది, ఇవన్నీ వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. డోర్ టు డోర్ సర్వేలో అవసరమైన సపోర్ట్ డాక్యుమెంట్లతో పాటు ప్రాపర్టీస్, యూటిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన సమాచారాన్ని సిబ్బంది సేకరిస్తారన్నారు కమిషనర్. ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని, ఈ సర్వేకు సహకరించాలని కోరారు. గ్రౌండ్ లెవెల్లో మొత్తం 600 టీమ్స్ ఏర్పాటు చేసి 6 నెలల్లో సర్వే కంప్లీట్ చేస్తామన్నారు. ఫిజికల్ సర్వేలో వ్యక్తిగత వివరాలను అడగడం లేదన్నారు. అలా ఎవరైనా అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు కమిషనర్. రైట్ నౌ 90 టీమ్స్ ఆర్ వర్కింగ్. ఈచ్ టీమ్ లో 2 మెంబర్స్ ఉన్నారు. అంటే 600 టీమ్స్ నాకు ఒక నెలలో ఇస్తాను అంటున్నారు. సో ఇప్పుడు రైట్ నౌ యావరేజ్ నా ఒక టీమ్ 18-20 చేయగలరు అని. ఇప్పుడు మేము క్వశ్చన్స్ తగ్గించి సిటిజన్ నుంచి డాక్యుమెంటేషన్ తగ్గించాం. సో ఇప్పుడు ఈ వీక్ చూస్తాము ఎంత టైం పడుతుంది ఈచ్ టీమ్ రోజుకి ఎన్ని చేయగలరు అని. దాన్ని బట్టి వీ విల్ ప్లాన్ టు ఇంక్రీజ్. బట్ మా గోల్ మటుకు 6 months లో ఇదంతా క్లోజ్ చేయటం. మరోవైపు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచే విషయంపై తమ పరిధిలో లేదన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పుడు అలాంటి ఆలోచన లేదని, సిటీ పబ్లిక్ ఆందోళన చెందవద్దని సూచించారు.